KGV Raggipalli, District Jangam. Today we are performing skit theme on alternative single-use plastic. అమ్మా ఇందు స్కూల్ కి టైం అవుతుంది, రెడీ అయ్యావా? అవుతున్నామ్మా. ఏంటి ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? ఇలాగే రోజు బస్ మిస్ చేసుకుంటున్నావు. ఇంకా టిఫిన్ కూడా తినలేదు. పడు, తొందరగా పడుకోమంటే పడుకోదు, తొందరగా లేమంటే లేవదు. ఇలాగే రోజు బస్ మిస్ చేస్తుంది. ఐడి కార్డు కూడా వేసుకోలేదు. పడు. నందిని, ఈరోజు వీళ్ళకి స్కూల్ హాలిడే, ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అబ్బా, ప్రశాంతంగా షాపింగ్ కి వెళ్దాం అనుకున్నానండి. ఇంతలోనే హాలిడేనా? అసలు హాలిడే ఎందుకు? వర్షాలు పడడం వల్ల రోడ్లన్నీ నీళ్ళతో నిండి బస్సులు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కదా, అందుకే హాలిడే ఇచ్చారేమో. నాన్న, రోడ్లు ఎందుకు నీళ్ళతో నిండిపోయాయి? మనం వాడే ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడడం వల్ల వర్షానికి ప్లాస్టిక్ కవర్స్ కొట్టుకుపోయి కాలువలో పడి కాలువలో నీళ్ళని రోడ్డు తీసుకొచ్చి రోడ్డు బ్లాక్ అయ్యాయి. బాగుందిరా బాబు, మా రోజుల్లో అయితే రోడ్లు లేదు, ప్లాస్టిక్ లేదు, మేము చక్కగా స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. నందిని, అన్నట్టు ఇంకో మెసేజ్ వచ్చింది, స్కూల్లో ప్లాస్టిక్ బాటిల్స్ అలో లేదట. అబ్బా, ఇది మరీ బాగుందండి. ప్లాస్టిక్ బాటిల్ అయితే 30 రూపాయల్లో పోతుంది. అదే ఇంకేదైనా బాటిల్ కొనాలంటే 300 పెట్టాలి. నాన్న, మరి మేము వేసుకునే ఐడెంటి కార్డు ప్లాస్టికే, నేను వాడే పెన్నులు, ప్లేట్లు, గ్లాస్ కూడా ప్లాస్టికే. మనం ఎక్కడికైనా షాప్కి వెళ్తే వాళ్ళు ఇచ్చేది కూడా ప్లాస్టిక్ కవర్సే. ప్లాస్టిక్ లేకుండా ఎలా అవుతుంది నాన్న? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్లాస్టిక్ మన జీవితంలో భాగం అయిపోయింది. అందుకే మనం ఎలాంటి ప్లాస్టిక్ వాడాలంటే రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్నే వాడాలి. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ మనం వాడద్దు. 100 మైక్రాన్స్ కలిగిన ప్లాస్టిక్ మనం వాడాలి. సరే నాన్న. ఇందు, ఎలాగో స్కూల్ లేదు కదా, వెళ్ళి పుస్తకాలు తీసి చదువుకోపో. కొంచెం ఆడుకొని వస్తామ్మా. సరే, కొద్దిసేపు ఆడుకొని తర్వాత చదువుకో. సరే అమ్మా. అమ్మాయి కోడలి పిల్ల, ఆ, చెప్పండి అత్తయ్య. తాళం మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తున్నాను అత్తయ్య, ఇదిగోండి. అబ్బా, నీళ్ళు ఇవ్వమంటే చాలు ప్లాస్టిక్ బాటిల్ తీసుకొచ్చి ముందర పెడుతుంది. ఇలాంటి చెప్పులు ఇవ్వచ్చు కదా. అదేంటి అత్తయ్య, ఇప్పట్లో ప్లాస్టిక్ లేకుండా రోజులా గడుస్తుంది. నీళ్ళు కలగమ్మాయి, మా రోజుల్లో అయితే మరి చెప్పులు నీళ్ళు పోసుకొని తాగేవాళ్ళం. కానీ మీరు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులను వాడుతున్నారు. ఇంకా మా రోజుల్లో వండుకోవడానికి కూడా మట్టి పాత్రలో వండుకొని ఇద్దరు కంచంలో తినేవాళ్ళం. కానీ మీరు మాత్రం ప్లాస్టిక్ ఇస్తరాలు, ప్లాస్టిక్ ప్లేట్స్ అని వాడుతున్నారు. ఇంకా మేము బజార్కి వెళ్ళాలన్నా కూడా బట్ట సంచి ఇంట్లో నుంచి తీసుకొని పోయేవాళ్ళం. కానీ మీరు మాత్రం చేతులు గుడ్డు వెళ్ళి వాళ్ళు ఇచ్చే దరిద్రమైన ప్లాస్టిక్ కవర్స్ ఇంట్లోకి తీసుకొస్తున్నారు. కంఫర్ట్ కంఫర్ట్ అంటూ వచ్చే కళలో కంఫర్ట్ లేకుండా చేస్తున్నారు. అదేం లేదత్తయ్య, ఇప్పట్లో ప్లాస్టిక్ వాడడం తగ్గించారు కదా. నమ్మకం తగ్గించారు. ఎక్కడ తగ్గించారు? నేను మన బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు బట్టలన్నీ బట్ట సంచిలో పెట్టించారు. కానీ చివరిలో మాత్రం ప్లాస్టిక్ డబ్బా ఇచ్చారు. ఇదేంటి నాయన అంటే ఫ్యాషన్ బామ్మ ఈ మధ్యలో ప్లాస్టిక్ వాడడం ఎక్కువైపోయింది అంటున్నారు. ఫ్యాషన్ మాత్రమేనా? ప్లాస్టిక్ వల్ల డబ్బు, సమయం రెండు ఆదా అవుతున్నాయి. మీరైతే స్టీల్ గిన్నెలని, మర చెంబులని, ఇత్తడి కంచాలని ఎక్కడికెళ్తే అక్కడ మోసుకుంటూ వెళ్ళాలి. నేను మాత్రం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి నుంచే ఫుడ్ తీసుకొని ఇలా వాడి అలా పడేస్తాం. ఇలాంటి వాళ్ళందరూ అలా అనుకోబట్టే వచ్చే తరాల వల్ల కూడా అదో గది పట్టిస్తున్నారు. మీకు ఇప్పుడే తెలుస్తుంది, భూమి మొత్తం కలుషితమైన తెలుస్తుంది. అబ్బా బాబా, నేను మీతో వాదించలేనండి బాబాయ్, నాకు నిద్ర వస్తుంది అత్తయ్య, నేను వెళ్ళి పడుకుంటా. మరుసటి రోజు, మమ్మీ ఇంకా నిద్ర లేవడం లేదేంటి? అమ్మా, నా స్కూల్కి టైం అవుతుంది, నిద్ర లే. ఇందు, నాకు అలసటగా అనిపిస్తుంది, పైగా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. నేను ఈరోజు ఇంట్లో వంట చేయలేనమ్మా, కాబట్టి బయట నుంచి ఏమైనా ఫుడ్ తీసుకొచ్చి తినండి. సరే అమ్మా. అవును ఇందు, అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు మీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారట. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, ఇస్తరాకులు, ప్లేట్లు, గ్లాసులు, ఒక పొడి స్నాక్స్ తీసుకోరా. సరే అమ్మా. అంకుల్, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, అలాగే 2 టీ కప్స్ పార్సెల్, గ్లాసులు, ప్లేట్లు, ఇస్తరాకులు కూడా ఇవ్వండి. ఇగో అమ్మా. ఎంతైనా అంకుల్? లేదండి. ఇదిగో అమ్మా. ఇందు, ఈ చెత్తని తీసుకెళ్లి బయట పారేసిరావా? ఏంటమ్మా, ఎక్కడలోనే ఇంత చెత్త వాడమ్మా? అవును తల్లి. వామ్మో, మా ఇంట్లోనే ఇన్ని కవర్లు అయితే ఒక ఊరిలో, ఒక మండలంలో, ఒక జిల్లాలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో, ప్రపంచంలో. ఓయ్ నాయనో, ఇన్ని ప్లాస్టిక్ కవర్లు ఏమవుతాయో? ఇలా అవుతాయి. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. నన్ను నువ్వు పిలవలేదు.
విస్తరాకులు, గ్యాస్ మీద ప్రతిదీ తెచ్చి తిని నీ సగం కడుపు ప్లాస్టిక్ తోనే నింపేస్తున్నావు. ఇలా మీరు వాడి పడేసిన ప్లాస్టిక్ ను ఆవులు, మేకలు, గొర్రెలు తిని వాటి ద్వారా ఆహార పదార్థాల ద్వారా పాల ద్వారా మళ్ళీ మీ కడుపులోనే వచ్చి చేరుతాను. ఓహో, అందుకే అంత టేస్టీగా ఉంటున్నాయా? నీ చిన్నప్పుడు అవి తింటే రకరకాల జబ్బులు వస్తాయి. అంటే మా జబ్బులకి కారణం నువ్వేనమాట. నిన్ను పాటేస్తా. నన్ను కాటేస్తే ఈ భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను కాల్చేస్తా. నన్ను కాటేస్తే గాల్లో చెరి విషవాయువుగా మారతాను. నిన్ను గోదావరిలో కలిపేస్తా. నీకు మందుంటే మాట్లాడుతున్నావా? నన్ను గోదావరిలో కలిపేస్తే నీటి ద్వారా నీటి జంతువుల ద్వారా మళ్ళీ నీ కడుపులోనే వచ్చి చేరుతాను. ఓయ్ నాయనో, ఏం చేయాలిరా దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? అది అంటే నీకు అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ కి దూరంగా ఉండు. ప్లాస్టిక్ ని వాడకు. నువ్వు సంతోషంగా ఉండి ముందు తరాలను సంతోషంగా ఉంచు. ప్రకృతిని కాపాడే అదే నిన్ను కాపాడుతుంది. ఇందు, మీ నాన్నమ్మ చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ ప్లాస్టిక్ వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. కాబట్టి ప్లాస్టిక్ బదులుగా గోన సంచులను, బట్టతో తయారైన సంచులనే వాడదాం. సరే అమ్మా. చూసారా ప్రజలారా, దేశం మొత్తం